ఇంద్రనందన అర్జున, నీవు భిల్లుడిగా జన్మించి నన్ను అర్చించి నీ అసదృశ భక్తితో నన్ను చేరుకుంటా. ఏనాటికైనా మోక్షం లభించగలదన్న వాగ్దానం లభించింది. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. కాళాస్తికి పోదాం. అక్కడ శివయ్యకు మొక్కి మొక్కులు తీర్చుకునొద్దాం. అయ్యా, నువ్వెళ్ళిరా. నాకు దేవుడు గీవుడు లేడని ఎన్ని మార్లు చెప్పాలా? నాటి కిరీటి పంతం పట్టుదల నేడి కిరాతకునకు వెన్నంటే వచ్చినది. అతనిలోని వీడని పట్టుదలని మాపై అచంచల భక్తి ప్రపత్తులుగా మార్చి జగతిని మరొక శివలీలా వినోదానికి నాంది పలుకుతా. అయ్యన్నట్టు శివుడాన లేకపోతే నాకు ఏట దొరకదా? ఆ శివుడా గివుడా అన్ని గాలి మాటలు. గొంతు దడుపుకుందామంటే గుక్కెడు నీళ్లు కూడా దొరకలేదు. ఒట్టి చేతులతో గూడానికి ఎట్టబోను. కాని పంతానికి పోతే గొంతెండిపోయి పేనాలు పొయ్యట్టుండాయి. ఈడ ఏడైనా దప్పిక తీర్చుకోవడానికి కాసిన్ని నీళ్లు దొరికితే బాగుండు. హరోం హర హరోం హర హరోం హర హరో. ఓ బేపనయ్యా, స్వామి ఆగాగు. దండాలు దండాలు. శివార్పణం. ఏమి కావాలి నాయనా? శివార్పణమో రామార్పణమో నాకు తెల్దు గాని గొంతెండిపోతాంది. తమ కాడ కాసిన్ని నీళ్లుంటే పొయ్యండి సామి. ఉన్న మాట నిజమే, కాని ఇది శివాభిషేకం కోసం పవిత్రంగా తీసుకెళ్తున్న గంగాజలం. దీన్ని నీకిచ్చి అపవిత్రం చేయలేను. తిరిగి ఈ చీకట్లో అంత దూరం వెళ్లి తెచ్చుకోను లేను. సామి, గొంతెండిపోతాంది. పేనాలు పొయ్యేలాగున్నాయి. పొయ్యే పేనాలు నిలపటం కంటే గొప్ప పుణ్యం మరోటాడుంది. ఓహో, సకల శాస్త్రాలు చదివిన మాకే పాప పుణ్యాల గురించి వివరిస్తున్నావే. నీ ప్రాణాలు నిలబెట్టినంత మాత్రాన నాకొచ్చే పుణ్యం కన్నా ఈ పవిత్ర జలాన్ని శివాభిషేకానికి ఉపయోగిస్తే వచ్చే పుణ్యమే మిన్న. వాదించక దారి విడు. అయ్యా, తమతో వాదులాడేటంత ఓపిక నా తాన లేదు. దప్పికకి కళ్ళు మూతలు పడతాన్నాయి. పేనాలు పొయ్యేలాగున్నాయి. దయతలచండి సామి. చూడబోతే మనిషివి పోత పోసిన కంచు విగ్రహంలా ఉన్నావు. కండబలం గుండె బలం ఉన్నవాడిలా దండిగానే కనిపిస్తున్నావు. గుక్కెడు నీళ్లు లేకపోతే నీ శక్తి ఏ మూలకు పారిపోయింది? నీ గుండె దిటవు ఏ కోనలకు తరలి వెళ్ళింది? కోనంతా తెలిసిన వాడివి, కోయ వీరుడివి. నీ శక్తి గుక్కెడు నీళ్లను సంపాదించుకోలేకపోయిందా? వృద్ధుడిని, కళ్ళు సరిగ్గా కనపడని వాడిని నన్ను ఆశ్రయిస్తున్నావు. చూసావా, గుక్కేడు నీళ్లు లేకపోయేసరికి నీ శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్ళిపోతానంటోంది. అయినా నీ వాసిస్తున్న గంగ ఆ శివయ్యదే కదా. శివునే నమ్మని వాడివి ఆ శివగంగను ఆశించడం అడగడం తప్పు కదూ? స్వామి, సచ్చిన పావును సంపటం తమకు ధర్మం కాదు. దయతలసండి. తప్పు తెలుసుకుని లెంపలేసుకుని ఆ శివయ్యను మన్నించమని ఏడుకుంటాను. కనికరించండి స్వామి. అలా అన్నావు, బావుంది. అవసరం తీరిన వెనుక మాట మార్చవు కదా. శివయ్యను మరిచిపోవు కదా. ఎంత మాట ఎంత మాట. అడివోళ్ళు మాట తప్పరు బేపనయ్యా. పేనాలు నిలబడితే శివయ్య పాదాల నొగ్గనని ప్రమాణం చేస్తానను. ఇది సాధారణ జలం కాదు, జ్ఞాన జలం, పవిత్రమైన గంగా జలం. ఇది నిన్ను పునీతుణ్ణి చేస్తుందిలే. నీకు దొరకవలసిందే దొరుకుతుందిలే. హరోం హర హరోం హర హరోం హర.
సామే ఓ సామే ఇదేదో మాయలాగున్నది. ఏందిది? మాయా మర్మమా? ఇట్టే కనిపించి అట్టే మాయమయ్యాడు. ఏది ఏమైనా పోయే పేనాలు నిలబెట్టాడు, అంతే చాలు. ఈ సీకట్లో యాడికి పోలేను, ఒళ్ళలిసిపోయింది. ఎన్నేకోసేపు పడుకుంటా. ఆగు సామే, ఒక్క క్షణం నిలబడు సామే. ఓ సామే, సామే. సామే, 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 ఓ సామే. అరే ఏందిది? ఇంతగా ఉంది. ఇప్పుడే కదా కళ్ళబడ్డది. ఇంతలోనే ఇటుపోయాడు ఈ సామె. దప్పిక తీర్చినోడికి దండ పెడదామని వస్తే కాబడ్డేంది సామె. సామె ఎరుకైంది సామి, ఎరుకైంది. ఇన్నాళ్ళు నీ ఎరిక లేక మెకంలా తిరిగాను. నా కళ్ళు తెరిపించాలని నువ్వే ఆ బేపనయ్య రూపంలో వచ్చావు. శివయ్య మా సెడ్డదయగల అయ్యని అయ్య చెబితే ఏటో అనుకున్నా. నా కండబలం గుండెబలం గొప్పదనుకున్నా. నిన్ను కుయ్యరాని కూతలు కూసా సామి. ఈ అడవి మెకం తప్పుగా ఈ సామి. నువ్వు తప్పు శమించే వరకు నీ పాదాల నొగ్గను. నీ ముంగిటి నుంచి అడుగైనా దియ్యను సామి. నువ్వు రావాలంతే. నువ్వు రావాలా, తప్పు కాయాలా, నన్ను దండించాలా, బుద్ధి గరపాలా. రా సామే, నాతో మాట్లాడు సామే. రావా? నువ్వొచ్చే వరకు ఏడ్నే ఉంటా, రాకపోతే ఏడ్నే చచ్చిపోతా. అరార మగాదేవా. అన్న గొంతులా ఉంది. పద చూద్దాం. పద. అరార మగాదేవా, అరార మగాదేవా, అరార మగాదేవా. అన్నా అన్నో ఏందన్నా ఈడున్నావు నువ్వు? నిన్న నువ్వు మాతో పాటు రాలేదని మీ అయ్యా మా మీద ఎయిరేరు పన్నాడు, కోపన్నాడు, కొట్టడానికి మీదికి వచ్చినాడన్నా.
నిన్ను పిలసగరమ్మని తరివినాడన్నా. నేను యాడికి రాను, ఈయన్నే ఉంటా. ఇదే ఇల్లు, ఈయనే నా దైవం. ఈయన నాతో రావాలా, వచ్చేదాకా వదలను. నేను ఈడనే ఉంటా. అన్నావు అమ్మ నాయన నీకోసం దిగులు పుగులు పడుతున్నారన్నా. మాతో పాటురా, మళ్ళీ ఇడికి రావచ్చులే. ఉహుం, రాను, రాలేను. ఇదేదో ఇంతగా ఉంది. అన్నా పట్టిన పట్టు వదలడు, అది ఉడుం పట్టే. ఉడుం పట్టైనా ఉడత పట్టైనా ఈ ఎవరి మీదో తేలకపోతే దొర ఊరుకోడు. పద పద, ఊడాను పదం, పెద్దగా చెప్తాం పద. ఆకలేత్తంది. నిన్న పొద్దుటాల నుంచి పట్టడు పువ్వదినలే. అరే, నాకే ఎంత ఆకలేత్తాందంటే శివయ్యకెంత ఆకలేత్తాందో అది మరిసిపోయినా. అడివి మెకాన్ని. పాపం సామి ఒంటరోడు, ఎనకా ముందు ఎవరూ లేనోడు. తోడబుట్టినోళ్ళు లేరు, కన్నోళ్ళు లేరు. తిని ఎన్నాళ్ళైందో పత్తులతో కాలం గడుపుతున్నాడు. దేవరా, ఇంకెందుకు దిగులు? అన్నిటికీ నేనున్నాను గదా. నాకు నువ్వు, నీకు నేను. ఇదిగో చెనంలో ఏటనేసి కోసి తీసుకొత్తా, తిందువు గాని. ఇదిగో ఇప్పుడే వత్తా. తిన్సామే. ఇదిగో ఇవి చూడు సామే, నీకోసమని ఏటకెళ్తే ఎంటనే దొరికింది. అడవి పందిని ఏసి కోసి కాల్చి తెచ్చినా. తిను సామే, తిను. కడుపు నిండా తిందేవరా. తిని అన్నాళ్ళయిందో ఎన్నేళ్ళయిందో పాపం. ఏంది సామే, తినమంటే తినవేంది సామే? ఊలకవు పలకవు, ఏందిదే? ఆకలేదా? ఎందుకుండదు? పోనీ ఇవి బాగాలేవా? కాలేదనుకుంటున్నావా? ఉండు. అబ్బా, మా సెడ్డ రుచిగుంది సామే. ఇట్టాటి కరకుట్లు నీకు దొరకవు. తిను సామే, తిను. ఇదే ఈ సీమ మేకం శాన రుచిగుంటది సామే. తిను సామే. ఏంది శివయ్య, పిలిస్తే పలకవు, పెడితే తినవు. నువ్వు తినకుంటే నేనెడవను. నాకా మా సెడ్డ ఆకలిగుంది స్వామి. అయినా గాని ఫ్యానాలు పోయినా గాని నువ్వెంగిలి పడందే నేను పచ్చి గంగైనా మోట్టను. నా పంతం పట్టుదల నీకెరికలేదు. తిన్నడు మాటంటే మాటే మరి. మారం చెయ్యక రా స్వామి. ఇదిగో నువ్వు తినేదాకా నేనే ఉంటా. సావో బతుకో నీతోనే. తిన్నా సామే,
దండాలు స్వామి దండాలు. వచ్చావా స్వామి? దండాలు స్వామి. లేనాయన, నాకు తెలుసులేసేవయ్యా, నువ్వు సక్కంగా వస్తావనే, ఎచ్చంగా మెకం మాంసం తింటావనే. మరి మాటలెందుకు, ఆరగింపజేయి. నీవింత మనసు పడి తెచ్చిన మాంసమేదో నీ చేతులతో నీవే తినిపించు. ఊరూరు అంతగా అంటేనా స్వామి? బిడ్డకి తల్లి తినిపించినట్టు తినిపిత్తా. తిను స్వామి, తిను. బాగుందా స్వామి? మ్మ్. స్వామి తిను స్వామి. ఆ, చాలు, నేను తిన్నానుగా, నువ్వు తిను. ఎట్టెట్టెట్టెట్టెట్ట 2 బుక్కలకే బొజ్జ నిండిపోనాదా స్వామి? ఇట్ట మారా చేయకూడదు, పెట్టింది సక్కంగా తినాలా. అది కాదు తిన్నా, నా ఆకలిని నువ్వు గమనించావు, మరి నీ ఆకలిని గమనించాల్సిన బాధ్యత నాకు ఉందిగా. నా ఆకలిదే ఉంది స్వామి, ఇట్ట బాణం బట్టికెళ్తేనంటే అట్ట పిట్టను కొట్టుకొత్తా. మరి నీ సంగతేటి? నువ్వు గుడి కదిలి రావాయే. నా సంగతి వదిలేసి నువ్వు ముందు తిను స్వామి, తిను స్వామి. అదే ఇదిగో శివయ్య, పిలవంగానే సక్కంగా రావాలా? ఎలుగు తెచ్చినా పులుగు తెచ్చినా వద్దనకుండా తినాలా? అది తిను. బాగున్నది స్వామి, బాగున్నది. భక్తజన పరిపాలనకు బహుకృత వేషాలను ధరించుటయే కాక భక్తుని కోరికను మన్నించుటకు సాధు స్వభావులు, కందమూలాలను తప్ప అన్యమారగించని స్వాములు పంది మాంసపు విందు భోజనాలను ఆరగించి సంతుష్టులు కావటం వింతగానూ విచిత్రంగానూ ఉంది. ఏమిటి స్వామి ఈ చిలిపి చేష్టలు, చిద్విలాసాలు? దేవి, శిశువుల శైశవ క్రీడలు చూసి పరవశించడం కంటే తల్లిదండ్రులకు మరొక ఆనందమేమి కలదు? తిన్నని భక్తి అపూర్వం, ప్రశంసనీయం. అదీగాక మేము ఆరగించనదే తాను పచ్చిగంగైనా ముట్టనని పంతం పట్టి మాచే బలవంతాన ఆరగింపచేసినాడు. శివార్పణమంటూ పంది మాంసాన్ని పొక్కిలి పట్టిన ఎంగిలి గంగను సమర్పించిన నాడు ఆ నైవేద్యాన్ని స్వీకరించక భక్తుని అభిష్టాన్ని తీర్చక తప్పదు కదా. పంది మాంసపు విందు భోజనం, పుక్కిలి పట్టిన ఎంగిలి గంగాభిషేకం భక్తవత్సలను తన మూఢభక్తితో మరింత మైమర్పిస్తున్నాడు కాబోలు ఆ తిన్నడు. ఆ పారవస్యం పరమశివుల ముఖాన ద్విగుణీకృతంగా కానవస్తున్నది. అపర్ణ, నీవానాడు మమ్మే పరిణయమాడాలనే పంతంతో రుచీ పచీలేని పచ్చి ఆకులను భుజించి ఆపై వాటిని త్యజించి అపర్ణగా ఆరాధించి మా అర్థాంగి వైనావు. అట్లే నవవిధ భక్తి మార్గాలలో తిన్నడు తనకు లభ్యమైన జన్మననుసరించి ఆటవిక ప్రవృత్తితో అంతుపట్టని మూఢభక్తిని ఆశ్రయించినాడు. అతని మూర్ఖత్వమే మాకు ముచ్చట కొలుపుతున్నది. పుక్కిలి పట్టిన ఎంగిలి గంగాభిషేకం మాకు పన్నీటి జలకాలాడిన సంతసాన్ని కలుగజేసినది. పంది మాంసపు విందులే పంచభక్ష పరమాన్నాలుగా మా మనసును పరవశింపజేశాయి. కన్ను కన్ను మందు, పన్నుకి పన్ను మందు, అంతే. ఆ కన్ను బీకి నా కన్ను పెడతా. కంటి రోగం పోయింది కదా, సక్కంగా మెల్లంగా తిను. ఆకలి మీద ఉంటావు, బాగా తిను సామే, బాగా తిను. అరార మగాదేవా.